అందరికీ నమస్తే. చూసారు కదా, ఒక పెద్ద హైడ్రామా. రేవంత్ రెడ్డి ఒక పెద్ద అల్లకొల్లాలను సృష్టించేసి ఇక మొత్తం మీడియా మీదనే జనాలనే పోలీసు వాళ్ళు ఇట్లా ఉసిగొలుపుతారు. అది వేరే విషయం. పోలీసు వాళ్ళు వాళ్ళ పోలీసులే కాబట్టి ఉసిగొలుపుతారు. పోలీసులు అట్లా ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ బట్టి పోలీసింగ్ పోవద్దు. జనాలకు నష్టం అది ఉండకూడదు. కానీ నేటి ప్రజాస్వామ్యంలో అట్లా జరుగుతుంది. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు, జనం కూడా యాక్సెప్ట్ చేయరు. బట్ అంతా అట్లే జరుగుతుంది. కాన్స్టిట్యున్సీ లెవెల్ అట్లే జరుగుతుంది, మండలం లెవెల్ అట్లే జరుగుతుంది, నియోజకవర్గ స్థాయిలో అట్లే జరుగుతుంది. ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళకి ఒత్తాసు పలికేస్తున్నారు పోలీసులు. అది కరెక్ట్ కాదు అనేది అయితే చెప్పగలం. ఇంకా వాళ్ళు చక్కగా అవుతారా అంటే తెలుసు కదా మీకు, కుక్కతో ఒక వంకర టైప్ ఉంటుంది అనమాట. వాళ్ళేం చక్కగా గారు, పాలకులు అట్లే ఉంటారు, వీళ్ళు అట్లే ఉంటారు, అదంతా నడుస్తుంది. బట్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్లో ఒక పెద్ద చర్చ. ఇది ఎంత వ్యతిరేకత మన మీద ఇప్పటికే అంత అటర్ఫ్లాప్ అని మన మీద ఉంటే ఇప్పుడు ఈ ఇష్యూతో ఇంకా మనం ఎక్కువ బ్లేమ్ అయినామనేది ఒక వర్గం. పాత కాంగ్రెస్ లీడర్లు అందరి తరఫున జగ్గారెడ్డి మాట్లాడేసిండు కదా, జీవన్ రెడ్డి మాట్లాడేసిండు కదా, హైకమాండ్కి ఫిర్యాదులు పోయినాయి కదా. మాట్లాడదాం, అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దీని మీద మీ ఒపీనియన్ కూడా చెప్పాలి, మీ కామెంట్ కూడా చెప్పాలి. సరే, ఒక ఛానల్లో ఓ వార్త వచ్చింది. ఆ వార్త తర్వాత చాలామంది సొసైటీలో అందరికి వచ్చేసినాయి. ఇప్పుడు ఎట్లుంది, టీవీ ఛానల్ చూడాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు అందరి చేతిలో ఫోన్లు వచ్చేసి, ఆ ఫోన్లలో వాట్సాప్ వచ్చేసింది, ఆ ఫోన్లలో యూట్యూబ్ వచ్చేసింది. చూస్తారు, తెలుసుకుంటారు. అరగంటకో గంటకో నిద్రపోయిన లేచాయినా ఎంబడే వాట్సాప్ చూస్తుండే ఏమొస్తుందని అందరికి తెలిసిపోయింది. మంచిది, ఓ వార్త వచ్చింది. తర్వాత ఆ వార్త తర్వాత నాలాంటి జర్నలిస్టు ఎవరైనా చేస్తారు కదా, ఏంది ఇదంతా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ స్టేట్ తెలంగాణ స్టేట్లో ఏం జరుగుతుంది మాట్లాడతాం కదా. మాట్లాడినాం. కేసులు పెట్టేసిండ్రు. ఒక 2-3 శాటిలైట్ ఛానల్స్, 40-50 మంది యూట్యూబ్ జర్నలిస్టు, డిజిటల్ మీడియా. వాళ్ళ ఉద్దేశం వాళ్ళది అని కూడా రేవంత్ రెడ్డి ఉద్దేశం ఇది వాళ్ళది అన్న నేను. ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు దీన్ని సహిస్తలేరు. కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు సహిస్తలేరు. ఇదంతా తీవ్రమైన నష్టం, పుట్టి మునిగే వ్యవహారం. 2 ఏళ్ళకే మొత్తం ఇంత దుర్మార్గానికి పాల్పడడం ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి సహించలేరు కూడా. అందరి తరపున ఈ మధ్య జగ్గారెడ్డి మాట్లాడుతున్నాడు. వరుసగా మనం చూస్తున్నాం కదా. కోమరెడ్డికి ఇబ్బంది వచ్చినప్పుడు జగ్గారెడ్డి వచ్చి మాట్లాడిండు. ఇప్పుడు మీడియాకి ఇబ్బంది వచ్చినప్పుడు జగ్గారెడ్డి వచ్చి మాట్లాడిండు. జగ్గారెడ్డి అందరి తరపున మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అందరి తరపున. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోతుండ్రు. 2 సంవత్సరాలైన గవర్నమెంట్, ఈ 2 సంవత్సరాల గవర్నమెంట్లో చాలామంది అంటున్నారు, అరే ధైర్యం చేసి ఏముంది ఒక 20 మంది అటు ఇటు కొట్టవచ్చు కదా అని. కానీ వాళ్ళకు కూడా హైకమాండ్ ఉంటుంది, వాళ్ళకు కూడా సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు ఎవరి కోసమో వ్యవహారం చేయరు కదా, వాళ్ళు ఎవరి కోసమో ప్రభుత్వాన్ని పడగొట్టుకోవాలనుకోరు. కానీ వాళ్ళ లెక్క అయితే అర్థమైంది. ఒకటి నేను 2 వర్షాలు చెప్తా ఈ వీడియోలో. ఒకటి, దీని ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అనేది ఒక పాయింట్. రెండోది, ఇది ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు నష్టం అనుకుంటారు. ఈ 2 పాయింట్ల మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటి, అందరిని బెదిరిద్దాం అనేది రేవంత్ రెడ్డి ప్లాన్. అందరినీ ఇప్పుడు ఎన్టీవీనే కొట్టేసినాం, ఎన్టీవీ వీళ్ళనే కేసు వేసినాం, ఎన్టీవీ వాళ్ళ మీదనే సిట్ వేసినాం. ఎన్టీవీలో వస్తే వీడియో ఇంకా రేపటి నుంచి ఎవడు ప్రశ్నిస్తాడు? ఆ బుడ్డ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రశ్నిస్తారా? చిన్న చిన్న ఛానల్స్ ఒకనాడు ఒక కానిస్టేబుల్ పంపిస్తే మొత్తం కంప్యూటర్లు అంతా ఎత్తుకొస్తారు. అట్లాంటి వాళ్ళు ప్రశ్నిస్తారా? అంటే మేము ప్రశ్నించాలంటే బంగారు కవచాలతో పుట్టాలా సార్? బంగారు కవచాలతో పుట్టాలా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే? కామన్ సిటిజన్ కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది, కామన్ సిటిజన్. కాకపోతే వాళ్ళ నోరులు మూసేపిచ్చిర్రు. వాళ్ళ నోరు ఎప్పుడో మూసేపిచ్చిండ్రు. వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే లోకల్ లీడర్లే వాళ్ళని కొడుతున్నారు, లోకల్ లీడర్లే కేసులు పెడుతున్నారు. కాబట్టి లోకల్గా ఉండే జనం ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఎక్కడైనా గడబడ కాగానే పోలీసు వాళ్ళు వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నారు, భయపడిపిస్తున్నారు, భయభ్రాంతకు గురి చేస్తున్నారు. అందుకే వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళ తరఫున, సమాజం తరఫున జర్నలిస్టులు ఎప్పుడు మాట్లాడతారు? మీరు మంచి చేసినా మాట్లాడతారు, చెడు చేసినా మాట్లాడతారు. మిమ్మల్ని ఓడి కేసు అరెస్ట్ చేసినప్పుడు జర్నలిస్ట్ మాట్లాడలేదా? మీరు అది సక్కనైన పని కూడా కాదు. అయినా సరే పెళ్ళి ఉన్నప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారని మాట్లాడలేదా? మీరు ముఖ్యమంత్రి అయింది ఎట్లా? మీరు ముఖ్యమంత్రి అయ్యిందే మీరే అన్నారు, మాకు డిజిటల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, మాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఈ పెద్ద ఛానల్స్ మా వార్తలు ఏడొస్తాయని. మేము బతికించింది వాళ్ళే. మీరు ఎన్టీవీని 2 జర్నలిస్టులను తీసుకొని పోయి, వాళ్ళు ఏం జైలుకు పోలే, జడ్జికి అన్నీ తెలుసు. జడ్జి కూడా అన్నీ చూస్తారు. సోషల్ మీడియాలో వాళ్ళు టీవీలో కానీ సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తారు. ఒకసారి జడ్జి కామెంట్ చేసిండు, మేము కూడా చూస్తాం సోషల్ మీడియా అని. అన్నీ చూసే బెయిల్ ఇచ్చేసిండ్రు. ఇంకా మీరు భయభ్రాంతకు గురి చేస్తాం, ఎవరు ప్రశ్నించరు. నిజంగానే లాజిక్ లేని వార్తలు, లేకపోతే వ్యక్తిగతంగా మీ వ్యక్తిగత విషయాలు ఆధారాలు లేకుండా వేస్తే, లేకపోతే తెలంగాణలో అశాంతిని రేకెత్తిస్తే
తెలంగాణలో ఒక 2 వర్గాలు వచ్చి కొట్టుకునే విధంగా 2 మతాల వాళ్ళు వచ్చి రెచ్చిపోయి కొట్టుకునే విధంగా చేస్తే అవి చట్టానికి లోబడే ఉంటాయి. అది విచక్షణ ఉన్న జర్నలిస్ట్ అయితే ఎవరు చెయ్యరు. విచక్షణ లేని జర్నలిస్టులు చేస్తారు. నోట్లోకి వెళ్ళి బూతులు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎందుకంటే అది సమాజానికి అది నేర్పొద్దు ఎవరు కూడా. బూతులు నేర్పాలన్నా సమాజంలో అందరికి తెలియదా అంటే తెలిసి ఉండొచ్చు కాక, కానీ మనం పని కట్టుకొని అయితే నేర్పాల్సిన అవసరం లేదు. పని కట్టుకొని మన వీడియోలు చాలామంది చూస్తుంటారు. మనం బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము రేవంత్ రెడ్డి మాట్లాడే బూతులనే జర్నలిస్ట్గా యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను నాలాంటి వాళ్ళు సైన్సం ఏం మాట్లాడుతున్న ఒక ముఖ్యమంత్రి అంటాం. నేను దాని మీద చాలా వీడియోలు చేసిన భాష మీద. కానీ ఈ బెదిరిస్తాము, వాళ్ళందరినీ ఇంకా హ్యాండిల్ చేస్తాము. 2 సంవత్సరాలు గవర్నమెంట్ అయిన తర్వాత ఎవరైనా సరే ఇప్పుడు 2వ తరగతి అయిపోయి 3వ తరగతికి అడుగు పెడుతున్నాం అనుకో, ఏం చేస్తాం? పిల్లానికి అరే కొద్దిగా మంచిగా చదవాలి, మళ్ళీ 3వ తారీఖు పోతుంది పరిశాన్ కాగలడని ట్యూషన్ పెట్టిస్తాం ఎక్స్పీరియన్స్ కోసం. ఇంటికే హోమ్ ట్యూషన్ పెట్టిస్తాం అవసరమైతే ఇంటికి పిలిపించి, లేకపోతే మనమే కూర్చోబెట్టుకొని చెప్తాం, బాబు ఇట్లా కాదు 2వ తరగతి 3వ తరగతి పోతున్నావు, ఇట్లా కాదు ఇది ఇట్లుంటుంది అని. నువ్వు 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరానికి అడుగు పెడుతుంది మీకు గవర్నమెంట్. 3వ సంవత్సరానికి ఉన్నప్పుడు ఇంకా బెటర్ పరిపాలన ఎట్లా చేయాలి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మీరు అన్నీ మంచి చేశారనుకో మాలాంటి వాళ్ళు చెప్తే జనాలే మమ్మల్ని చీకొడతారు. అరే మీరు చెప్పేది అబద్ధం అంటారు. మమ్మల్ని చూడరు. గవర్నమెంట్ మంచి పరిపాలన చేస్తుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసా కంటిన్యూ చేస్తున్నాను అనుకో, నేను వచ్చేసి రైతు భరోసా ఏడుస్తున్నావు రేవంత్ రెడ్డి అన్నా అనుకో, చూసే వ్యూవర్స్ అనుకుంటారు శివారెడ్డి తప్పు మాట్లాడుతున్నాడు, శివారెడ్డి అబద్ధం మాట్లాడుతున్నాడు. నాకు అది కాదు, ఎవరిని చూసినా సోషల్ మీడియాలో ఎవరిని చూసినా ఈయన తప్పు మాట్లాడుతున్నాడు, ఈయన కావాలని మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. అది సహజం కదా. అంటే అబద్ధం లాగానే కనిపిస్తుంది. కానీ మీరు వేయకుండా మేము చేసినామని చెప్పినాం అనుకో జనాలు మమ్మల్ని అంటారు, మిమ్మల్ని కాదు. మీరు మంచి చేయకుండా రేవంత్ రెడ్డి శబాష్ బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, జబ్బా కొట్టినామనుకో జనాలు మమ్మల్ని ఎంబడబడుకుంటారు. దీనికోసం జర్నలిజం ఎందుకురా నీకు ఇదంతా ఎందుకురా పో అంటాడు. నిజంగా నేను కూడా చెప్పేది అదే. గవర్నమెంటు ఏం చేయకపోయినా చేసిందని చెప్పడానికే ఇన్ని 18 సంవత్సరాలు నేను మీడియాలో ఉండాల్సిన అవసరం లేదు. నేను ఒక పెద్ద హోదా నుంచి, ఒక డిబేట్లు చేసే హోదా నుంచి వచ్చి నేనే సొంతంగా ఒక చిన్న ఛానల్ పెట్టుకొని నేను సమాజం కోసం పనిచేద్దాం, ప్రజలకి ఏదైనా చెప్పుదాం అని పరితపించాల్సిన అవసరం లేదు. అట్లా జనాలలో ఉన్న విషయాన్ని మేము చెప్తాం, అంతేగాని భయభ్రాంతకు గురి చేస్తాం. మీరు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, మీరు మీడియాను దొక్కితే అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఇంత దాచకం చూలే, అది దరిద్రం. ఈయన ఏదో పెద్ద ప్రజాస్వామికవాదిలాగా మాట్లాడిండు. అప్పుడు మేము ప్రజాస్వామికవాదిని, నేను శాంతిమూర్తిని, నేను ఒక యేసుక్రీస్తుని అన్నట్టు మాట్లాడిండు. ఇప్పుడు వచ్చినాక అదేందో మొత్తం మనం అనుకుంటాం కదా, పులిదోలు కప్పుకున్న అంటారు కదా, అట్ట అయిపోయింది వ్యవహారం. ఇది ప్రభుత్వానికి ఎంత ధైర్యం ఉంటే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తామంటారు. రేవంత్ రెడ్డి వాస్తవంలో నుంచి గాల్లోకి తేలిపోయాడు, వాస్తవంలో లేడు, భూమి మీద లేడు. భూమి మీద ఉంటే ఇట్లాంటి చేపట్టడానికి అవకాశం ఉండదు. వాస్తవంలో బతుకుతలేరు అనేది అర్థమవుతుంది. గవర్నమెంట్ రాగానే మనం వేరే అనుకుంటారు, అసలు మనం ఈ ప్రజలతో సంబంధమే లేదు, మనం వేరు, అసలు మనం మనుషులమే కాదు, మనం పరబ్రహ్మలం అనుకుంటారు. అదే ప్రాబ్లం ఇక్కడ వచ్చిన ప్రాబ్లం, తెలంగాణ జనానికి వచ్చిన ప్రాబ్లమే అది. మనకు ఇంకా మామూలుగా తెలుసు కదా, మన ఇంటి పక్కన వాడికి ₹1,00,000 వస్తేనే మనిషి కాకుండా పోతాడు, తిరుగుతాడు, మనం వాళ్ళకరియడు. అట్లే ఉన్నది పాలకుల. కానీ ఆ ఇరుకు సందులకి వెళ్ళి బయటికి రావాలి. తెలంగాణ చాలా విశాలమైంది, ప్రజల హృదయం కూడా చాలా విశాలమైంది. లేకపోతే రేవంత్ రెడ్డికి ఎందుకు ఓట్లేస్తారు? విశాల హృదయం కాబట్టి ఓట్లేసారు ఈ గవర్నమెంట్కి. రేవంత్ రెడ్డి చూసి చేయలేదు కానీ కాంగ్రెస్కి వేసారు విశాల హృదయాలు. దాన్ని భరించాలి. ఒక జర్నలిస్ట్ని ఇట్లా చేసి జనాలను బెదిరిద్దాం. వీళ్ళ మెయిన్ ఏమో జనాలు ఇంకా చూసినరా మీడియా మీదే వేసేసిండ్రు కాబట్టి జర్నలిస్ట్ ఎవరు మాట్లాడరు, డిజిటల్ మీడియా ఎవరు మాట్లాడరు, యూట్యూబర్స్ ఎవరు మాట్లాడరు. తర్వాత అవసరమైతే వాళ్ళని కొనొచ్చు, అవసరమైతే వాళ్ళని పండబెట్టవచ్చు. గొంతు నొక్కగలరా? రేవంత్ రెడ్డి గొంతు నొక్కగలిగిండా కేసీఆర్? జర్నలిస్ట్ గొంతును రేవంత్ రెడ్డి నొక్కగలడా? అవుతుందా? సాధ్యమవుతుందా? అది సాధ్యంగా మీకు సాధ్యమయ్యేది ఏంటంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం. మీరు గట్టిగా పనిచేయండి, ప్రజలకి ఏదైనా మంచి చేయండి. మీరు పాలకులుగా మీకు అవకాశం వచ్చింది, మీరు ఉపయోగించుకోండి. ఆ టైంను ఇంకా 3 సంవత్సరాలు వినియోగించుకొని తెలంగాణకి ఏదైనా మంచి చేయండి. అది ఇస్తే మీకు అధికారం దానికోసం ఇస్తే మీరేమో మొత్తం ఏదో పైనుంచి దిగి వచ్చిన వాళ్ళలాగా చేస్తారు. కనీసం కోర్టు వాళ్ళకి బెయిలించి బయటకు పంపించింది A1 NTV. ఇంకా మీరు ఇంకా 50 మెంబర్స్ యూట్యూబర్స్ మీద పెట్టిర్రు కదా, వాళ్ళకి అంతకు మించే ఉండదు, వాళ్ళకు కూడా గంతే ఉంటుంది, కొద్దిగా అటో ఇటో. కానీ ఎనీవే వాస్తవంలో బతుకుతలేరు అనేది మాత్రం వెరీ క్లియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.